హాయ్ వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఈరోజు మనం తెలుగు హెల్త్ టిప్స్లో శృంగారంలో ఉన్న 4 రతి భంగిమల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కారణంగా, ఆధునిక యాంత్రిక జీవితం కారణంగా చాలామంది తమ దాంపత్య జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనేది అక్షర సత్యం. ఎందుకంటే రోజు రోజు ఒకటే పొజిషన్, ఒకటే విధానం అయితే ఎవరికన్నా చిరాకు వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకో కొత్త భంగిమను ట్రై చేయాలనుకుంటారు. అలాంటి వారికి వాత్స్యాయనకారుడు కొన్ని భంగిమలు చెప్పాడు. ఇప్పుడు అందులో టాప్ 4ని ఒకసారి చూద్దాం. వి భంగిమ. స్త్రీ వి ఆకారంలో పడుకొని ఉంటుంది. ఆమె వెనుక అదే భంగిమలో తన భర్త అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. మధ్య వయసులో ఉన్న వారికి ఎక్కువగా మోకాలు నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి మంచి భంగిమ ఇది. అలాగే భావప్రాప్తి భంగిమ. ఇద్దరు భార్యాభర్తల మధ్య సహకారం చాలా ముఖ్యం. పురుషుడి వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్ని సున్నితంగా మీడుతూ ఉండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్ణంను చేతితో తీసుకుని మృదుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపై వారికి తృప్తిగా ఉంటాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. పురుషుడిపై నుండే భంగిమ. ఇది దాదాపు 70% మంది పురుషులు పాల్గొనే సెక్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పై భాగంలో ఉంటాడు, అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరొకరు చూసుకునే విధంగా ఈ భంగిమ ఉంటుంది. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు, కానీ ఒకరి ఫీలింగ్స్ ఒకరు బాగా చూసుకొని థ్రిల్గా ఫీల్ అవుతుంటారు. పురుషుడు కింద ఉండే భంగిమ. ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భంగిమలో స్త్రీలకు అధిక సుఖం వస్తుందని తెలిసిన విషయమే. అలాగే శీఘ్ర స్ఖలనం ఎక్కువగా ఉన్న పురుషులు కూడా ఈ భంగిమ ఉత్తమమైనది. ఇది పూర్తిగా వాస్తైన కామశాస్త్రం ద్వారా చెప్పబడినవి. పైన ఆయన ప్రకారం టాప్ 4 భంగిమలు చెప్పాం. వీటి ద్వారా మీరు శృంగార జీవితాన్ని ఆనందంగా ఆహ్వాదిస్తారు. సో మీరు కూడా శృంగార జీవితంలో కొత్త రాతి భంగిమలను ట్రై చేయాలంటే వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అందించే విలువైన హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుంటారు.